హలో అండి. హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో వచ్చేసి చీమల మీద టాపిక్ మీద నాకు తెలిసిన నాలెడ్జ్ని మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. ఇవి కూడా కొన్ని బిట్స్ కాంపిటీషన్ ఎగ్జామ్స్లో అడుగుతున్నారండి. నాకు తెలిసింది మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. చీమల గురించి అధ్యయనం చేయడాన్ని మిర్మికాలజీ అని అంటారు. యాంట్స్ అనేవి సంఘజీవులు, ఆదర్శ ప్రియులు. యాంట్స్లో 3 టైప్స్ ఉంటాయండి. కూలి చీమలు, మగ చీమలు, రాణి చీమలు. ఈ 3 టైప్స్ అనేది కంపల్సరీ ఉంటాయండి. అందులో రాణి చీమలు అనేటివి గుడ్లు పెడతాయండి. కూలి చీమలు ఏంటంటే వాటిని కాపాడుతూ వాటికి సంబంధించినవి అంటే సేవలు అంటే రక్షించడము, ఫుడ్ చేయడం అలాంటి పనులు చేస్తూ ఉంటాయి. హ్యాండ్స్ గూడును మట్టితో చిన్న చిన్న పుట్టలుగా అంటే అఫ్కోర్స్ చాలా వరకు చూసే ఉంటారు. అవి చిన్న చిన్న అంటే పుట్టల్లాగా అవి పుట్టలు చేస్తే అందులో పాములు వచ్చి ఉంటాయి అని అంటారు. చీమలు పెట్టిన పుట్టలు పాములకు అనేది మీకు చాలా వరకు తెలిసే ఉంటుందండి. చీమలు ఆహార పదార్థాలను దవడలతో మొక్కలు చేస్తాయండి. అందులోటి చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. చీమలు మనిషిని కుట్టినప్పుడు ఏ ఆమ్లం అనేది విడుదల అవుతుందని కొన్ని కాంపిటీషన్ ఎగ్జామ్లో అడగడం కూడా చూశానండి. ఏదైనా కానీ కాకపోతే ఇది కూడా ఇంపార్టెంటే. అది ఏంటిదనంటే ఫార్మిక్ ఆమ్లం అనేది విడుదల అవుతుంది. దానివల్ల మనకు అనేది పెయిన్ వస్తుందండి. హ్యాండ్స్ అంటే చీమలు తన వెయిట్ కంటే 50 రెట్లు ఎక్కువ బరువును మోయగలుగుతుంది. చీమలకు 6 కాళ్ళు ఉంటాయండి. చీమలు తల ముందు భాగంలో 2 ఫిల్లర్లు అంటే ముందుకి మనకి 2 కొమ్ముల్లాగా అని అంటామండి మన భాషలో చెప్పుకోవాలంటే. వాటికి అవే ఒక పిల్లర్స్ యాంటీనాలాగా పనిచేస్తాయి. ఇవి ఆహారం ఎక్కడ ఉందో కనుక్కోవడానికి మరియు అవి కొన్ని చీమలు ఆహారం కోసం చాలా దూరం పోతాయి కదా. అవి ఆహారము అంటే మళ్ళీ వాటి సమైన దరికి చేరడానికి సమాచారం వాటికి ఇవ్వడానికి ఈ యాంటీనాలు అనేవి పనిచేస్తాయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో అయితే కామెంట్ చేయండి. నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోలతో మీ ముందు